నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. తిరుపతి శివారు ప్రాంతాల్లో జరుగుతున్న భూ కబ్జాలకు మంత్రి అనగానే ఎమ్మెల్యే పులివర్తి నాని, కారకులూరే ఆర్టీఓ సీనియర్ సిటిజన్స్ నలపరెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, వనజాక్షి దంపతుల భూమి కబ్జా చేస్తున్నారు. కోట్ల విలువైన భూమిని వారికి అప్పగించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుంది. అవిలల సర్వే నెంబర్ 476/1లో 3.17 ఎకరాల భూమిని రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో కొన్న ద్వారకనాథ్ రెడ్డి ఆ భూమి ప్రస్తుతం మంత్రి అనగానే బినామీ కైకలూరుకు చెందిన దోనేపూడి విష్ణు శివ నాగప్రసాద్ పేరుతో రిజిస్టర్ చేయించారు. రెవెన్యూ మంత్రి సహకారం లేకుండా ఆ రిజిస్ట్రేషన్ జరగదు. రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ భూ కబ్జాలకు పాల్పడడం దారుణం. సిపిఐ జాతీయ నేత నారాయణ వెల్లడి. ఈ మధ్య తెలుగు చుట్టుపక్కల అవిరాల గ్రామం చుట్టుపక్కల విలువైన భూములకు సంబంధించిన అన్యాక్రాంతం, దౌర్జన్యాలు, స్థానిక టీడీపీ నాయకుల ప్రవేశం, ఎమ్మెల్యే ప్రవేశం, దీనిపైన పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ ద్వారకనాథ్ రెడ్డి గారు మన కుటుంబం చాలా సీనియర్స్, ఆర్టీఓ పనిచేశారు. అలాంటి వ్యక్తి 3 ఎకరాల భూమి కొనుక్కుంటే దాన్ని మాదిని ప్రజలు కబ్జా చేశారు. దీనికి మెయిన్ బాధితుడు అంటే దోనేపల్లి విష్ణు శివనాగ ప్రసాద్. ఇతను డైరెక్ట్ గా అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్కి బినామీ. ఈ అనగాని రెవెన్యూ మినిస్టర్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఇక్కడ జరగదు. ఇప్పుడు ఎమ్మెల్యే వీళ్ళంతా స్కేప్ బోర్డ్సే. అసలు విషయం అతనిది. అందుకని చెప్పదలుచుకుంది టీడీపీ గవర్నమెంట్కి. మీ మంత్రులే డైరెక్ట్ గా ల్యాండ్ కట్టడానికి ఇన్వాల్వ్ అవుతుంటే, ఇలాంటి సీనియర్స్ మీద దాడి చేస్తుంటే, ఎవరైనా పెట్టి ఇలాంటి బినామీ వాళ్ళ పేర్లంతా పెట్టి అవేవి చేసుకుంటే వీడు అనామకు లేడు. మొత్తం డాక్యుమెంట్ చేస్తే ఒక్కడికి ఆధార్ కార్డు లేదు, ఒక్కడి ఐరిష్ ఫోన్ లేదు. అంత పాస్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కేడీ తీసుకుంటాయి, అట్లా తీసేసి పెట్టేసి ఇక్కడ వాళ్ళు ఫీజు చేసి పెట్టారు. ఇది రూమ్నాథ్ అంటారు. ఎంత అధికారం ఉన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నొగ తీసుకుని ఇవన్నీ చేస్తుంటే చట్టం ఊరుకోదు. ఇది అల్టిమేట్ గా టీడీపీ అక్కనాయకుడికి ఇది వర్తిస్తుంది. ఎందుకంటే కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలారెడ్డి కాబట్టి సీరియస్ గానే తీసుకుంటారు. కొత్తగా లేకుండా పోతే ఈ భూమిని ఎడదీకి వాళ్ళకి సాల్వ్ చేయిస్తాం, దాన్ని వదిలిపెట్టింది లేదు. కానీ వచ్చే బ్లేమ్ అంతా టీడీపీ నాయకత్వానికి వస్తుంది. అది వాళ్ళు తెలుసుకోవాలి.